ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. శ్రీ మహాభారతం ఆది పర్వం ద్వితీయ ఆశ్వాసం వరకు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇప్పటి వరకు జనమేజయ మహారాజు సర్పయాగాన్ని సంకల్పించడం, అది మధ్యలోనే ఆగిపోవడం వరకు తెలుసుకున్నాం. ఈ భాగం నుండి తృతీయ ఆశ్వాసం మొదలవుతుంది. ఇక వ్యాసుడు జనమేజయ మహారాజుకు మహాభారత కథను తెలుపమని వైశంపాయనుడు అనే మహర్షిని నియోగించడం, ఆ మహర్షి మహాభారత కథనం జనమేజయ మహారాజుకు తెలుపడం తెలుసుకుంటాం. సర్పయాగం ఆగిపోయిన తర్వాత పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజు ఆ యజ్ఞానికి విచ్చేసినటువంటి వారికి యజ్ఞ పరీక్షకులైన వ్యాసుడు వంటి మహర్షులకు వారి వారి స్థాయికి తగినట్టు పూజించి బహుమతులను ఇచ్చి వారితో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు వ్యాస మహర్షితో జనమేజయ మహారాజు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ మనం జనమేజయ మహారాజు యొక్క వాక్ వైభవం మనం పరిశీలించాలి. ఆయన ఎలా పలుకుతున్నాడు: మహాత్మా, మీరు పరమ తపోనిధులు, పరాశరుని కుమారులు, బ్రహ్మర్షులలో అగ్రగణ్యులు, లోక కళ్యాణకారకులు, రాగద్వేషాలు లేనివారు, అన్నింటికీ మించి మా కురుకులం యొక్క పితామహులు. మీరు మా పూర్వీకులైన కౌరవులు, పాండవులు, వారి పితామహులైన భీష్ముడు, వారి గురువుగారైన ద్రోణులు, కృపులు, మా ప్రపితామహులైన పాండురాజు, ధృతరాష్ట్ర మహారాజు వంటి వారి గురించి దయతో నాకు తెలియజేయండి అని శిష్య సమూహం మధ్యలో వెలుగొందుతున్న వ్యాస భగవానుని చేతులు జోడించి కోరుకున్నాడు. పెద్దలతో ఎలా మాట్లాడాలి అనేది ఈనాటి తరానికి తెలియకుండా ఉంది. వారు మహాభారతం లాంటి గ్రంథాలను చదవడం ద్వారా ఎలా మాట్లాడవలసి ఉంటుందో ఆ వాక్కు యొక్క వైభవాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకు మహాభారతం, రామాయణం లాంటి గ్రంథాలను అందరూ చిన్నతనం నుంచే చదవవలసి ఉంటుంది. ఇక జనమేజయ మహారాజు ఇంకా ఎలా పలుకుతున్నాడు: ఉపదేశం ఇచ్చేవారు ఎంత గొప్పవారైనప్పటికీ శ్రద్ధగా విని తగిన ప్రశ్నలు వేసే శిష్యుడు దొరికినప్పుడు మాత్రమే ఆ గురువు గారి యొక్క ప్రతిభ పూర్తి స్థాయిలో వెలుగొందుతుంది. అలాగే కథా ప్రారంభానికి ముందే జనమేజయ మహారాజు వ్యాస భగవానుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలు బలమైనవి, లోతైనవి, ఉత్కంఠను కలిగించేవి. కురు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధానికి మూల హేతువును వివరించి చెప్పేవిగా ఉన్నవి. జనమేజయ మహారాజు అడిగిన ఆ 3 ప్రశ్నలు: మహాత్మా, మీరు భీష్మాది కురువృద్ధులు, మిత్రులైన రాజులు దగ్గర ఉండి రాజ్యాన్ని కౌరవులు, పాండవులు మధ్య విభాగం చేసి ఇవ్వగా కౌరవ పాండవులు తమ తమ రాజ్యాలలో హాయిగా ఉండకుండా ప్రజలు నాశనమయ్యేటట్లుగా భారత యుద్ధాన్ని ఎందుకు చేయవలసి వచ్చింది అని మొదటి ప్రశ్న అడిగారు. రెండవ ప్రశ్న: మహాత్ములైన మీ యొక్క ఆనతిని వారు ఎందుకు పాటించలేదు? ఇక మూడవ ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న: యుద్ధం వల్ల వంశం క్షయమవుతుందని తెలిసి కూడా మీ ఆనతిని వారు పాటించకున్నా మీరు ఎందుకు ఊరకున్నారు? అటువంటి యుద్ధాన్ని మీరు ఎందుకు నివారింపలేకపోయారు? ఈ కలహం ఎందుకు పుట్టింది? దీని యొక్క యథార్థ స్థితిని నాకు తెలియచేయండి అని జనమేజయ మహారాజు కోరుకున్నాడు. ఈ విధంగా తమ వంశ చరిత్రను వినటానికి ఆసక్తిగా ఉన్న జనమేజయ మహారాజును కరుణించిన వేదవ్యాసుడు వైశంపాయన మహర్షిని చూసి శ్రీ మహాభారత కథతో కూడిన ఇతిహాసాన్ని సవిస్తరంగా ఇతడికి చెప్పు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. విస్తారంగా చెప్పడం అంటే శ్రోత అడిగే ప్రశ్నలకు, వెలిబుచ్చే అనుమానాలకు తగిన వివరాలతో కథను చెప్పమని అర్థం. అప్పుడు జనమేజయ మహారాజు ఉత్తముడైన వైశంపాయన మహర్షిని విధేయతతో పూజించి శ్రీ మహాభారతాన్ని తనకు వినిపించవలసిందిగా కోరుకున్నాడు. అటు పిమ్మట వైశంపాయనుడు వేదవ్యాసునికి నమస్కరించి అక్కడి విద్వాంసుల అనుగ్రహాన్ని పొంది ఇలా చెప్పసాగాడు. ఇక్కడ మహాభారతం యొక్క మహిమను, ఆ కథను వినడం ద్వారా కలిగే ప్రయోజనాలను మొదటగా వైశంపాయన మహర్షి వివరిస్తూ ఉన్నారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 విధాలైన పురుషార్థాలను సాధించి పెట్టేది
ఆసక్తిగా వింటున్న శ్రోతలకు శుభాలను కలుగజేసేది. వాక్కు, మనస్సు, దేహం అనే త్రికరణాలతో చేయబడిన ముందు జన్మలలోని పాపాలను పోగొట్టేది, సమస్త జనుల చేత పూజింపబడేది, పండితుల చేత పొగడబడేది, వ్యాస మహాముని చేత రచింపబడినది అయినటువంటి శ్రీ మహాభారతం మహాపరాక్రమవంతులు, ధైర్యము, వివేకము కలిగిన వారు, ప్రసిద్ధి పొందిన వీరుల యొక్క సద్గుణాలను కీర్తిస్తుంది అని చెప్పసాగారు. తర్వాతి భాగంలో పాండవులకు, ధృతరాష్ట్రుని కుమారులు అయిన కౌరవులకు మధ్య భేదభావం ఎందుకు కలిగిందో వైశంపాయన మహర్షి వివరించబోతూ ఉన్నారు. దీనిని తర్వాతి భాగంలో మనం తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.